పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని సమీపంలోని ఉత్తరాంధ్ర తీరం దక్షిణ ఒరిస్సా తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాగల 3 రోజులు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. ఇక హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురుస్తుంది. సిద్దిపేట, ఖమ్మం, ఆదిలాబాద్, ములుగు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటు వాన పడుతుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని సమీపంలోని ఉత్తరాంధ్ర తీరం, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాగల 3 రోజులు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏ ప్రాంతాల్లో ఎక్కువ వర్షం పడే అవకాశం ఉంది? వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? రైట్ కుమార్, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో పడాల్సిన వర్షాలు ఇప్పటికి కూడా కాలం కాక వర్షాలు పడతలేవు. నైరుతి ఋతుపవనాలు తెలంగాణ పైన ప్రభావం ఎక్కువ చూపాలే, కానీ ఈసారి నైరుతి ఋతుపవనాలు తెలంగాణ పైన ఎక్కువ ప్రభావం లేనందువల్ల వర్షాలు తేలికపాటి నుండి మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే ఏదైతే నైరుతి ఋతుపవనాల వల్ల ఈ ఎఫెక్ట్ అయ్యేది ఉత్తర భారతదేశమే తప్ప దక్షిణ భారతదేశం పైన ఎక్కువ ప్రభావం లేనట్టుగా కనిపిస్తుంది. మరియు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ద్వారా కూడా తెలంగాణ రాష్ట్రం పైన చిరుజల్లులతో కూడుకునే వర్షం మాత్రమే ఉంటుందని వాతావరణ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరి ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. మరి నైరుతి ఋతుపవనాలు కూడా బలహీన పడుతున్నాయి, ఒక్కొక్కసారి బలంగా ఉంటున్నాయి, మరొకసారి బలహీనంగా పడుతున్నాయి. కాబట్టి తేమ శాతం కూడా తక్కువగా ఉండడం వల్ల వర్షాలు కూడా తేలికపాటుగా కురుస్తున్నాయి. మరి ఇదే జూన్ సీజన్ లో ఎలా ఉండాలంటే అధికంగా ఎక్కువ శాతంలో అంటే ఎక్కువ సెంటీమీటర్ వర్షపాతం నమోదు కావాలి, కానీ ఇప్పటికి కూడా వర్షపాతం నమోదు అవుతుంది. ఏంటంటే కేవలం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసిన పరిస్థితి కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రం పైన. ఇది ఇంకోటి ఏంటంటే మరి ఉత్తర తెలంగాణ దిశగా తీసుకుంటే అటు ఆదిలాబాద్ కాదు, ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి ఈ ప్రాంతాల్లో మాత్రం వర్షము రోజు పాటుగా తేలికపాటుగా వర్షం కురుస్తుంది. మరి ఇదే చూసుకుంటే దక్షిణ తెలంగాణ దిక్కు చూసుకుంటే భద్రాద్రి, కొత్తగూడెం కావచ్చు, సూర్యాపేట కావచ్చు, నల్గొండ కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ ఈ ప్రాంతాల్లో కూడా వర్షపాతం సెంటీమీటర్ల మాత్రంగా నమోదవుతుంది. తక్కువ వర్షపాతం నమోదవుతుంది. అంటే జూన్ నెలలో కూడా ఇప్పటికే తీవ్రంగా వర్షాలు పడాలి. దీంట్లో భాగంగా రైతులు కూడా పత్తి విత్తనాలు వేసి వానదేవుని కోసం వానదేవుడు ఎప్పుడు కరుణిస్తే వాళ్ళ విత్తనాలు మొలకెత్తాయని వారు కూడా తీవ్రంగా ఎదురు చూస్తున్నారు. ఒకరికి కాలం కాక వర్షాలు పడక విత్తనాలు కూడా ఇప్పటికే మాడిపోయే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ వర్షంలో చూసుకుంటే ఈ వాతావరణం చూసుకుంటే కొంచెం రోజువారీగా ఎలా ఉంటుందంటే రానున్న 3 రోజుల పాటు తేలికపాటుగా లైట్ గా చిరుజల్లులు కురుస్తాయి. మరియు ఇంకోటి ఏంటంటే ఉదయం సమయంలో కూడా కొంచెం ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది. మరి కొంచెం మబ్బులు కూడా కమ్ముకునే అవకాశాలు కూడా ఉంటాయని వాతావరణ శాఖ అధికారి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని జిల్లాలకు మాత్రమే గ్రీన్ అలర్ట్ కూడా జారీ చేశారు. దీనిలో భాగం ఏంటంటే జస్ట్ వాచింగ్ కోసమే, అంటే ఇక్కడ వర్షం పడే ప్రాంతాలు కాబట్టి ఎక్కువ మొదటిగా తెలంగాణ ప్రాంతంలో నైరుతి ఋతుపవనాల వల్ల ద్రోణి ప్రభావం వల్ల ఇక్కడ వర్షాలు పడతాయని వాళ్ళు ఇప్పటికీ అన్నారు. మరి ఇంకోదంటే అల్పపీడనం అది ఏదైతే ఓన్లీ ఉత్తర తెలంగాణకు మాత్రమే ఉంటాయి, మధ్యప్రదేశ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ ఈ ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి. మరి ఇంకోటి కోస్ట్ ఆంధ్ర సైడ్ కూడా వర్షాలు కూడా ఎక్కువ పడుతున్నాయని కూడా వాతావరణ అధికారి ఇప్పటికే తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.